పెనం మించి పొయ్యిలో పడ్డట్లే ఉంది విపక్ష పార్టీ పరిస్థితి. ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీని ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెలతో మొదలైన అరెస్టులు తాజాగా మాజీ ఎంపీ సురేష్ వరకు వచ్చాయి. దీంతో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరనే చర్చ వైసీపీలో గుబులు రేపుతోంది. అధికారంలో ఉండగా చేసిన పనులు ఇప్పుడు కొందరు నేతల మెడకు చుట్టుకుంటున్నాయి. పవర్లో ఉన్నామనే ధీమాతో కొందరు వైసీపీ నేతలు అప్పటి ప్రతిపక్ష పార్టీల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారన్న విమర్శలున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసాలపై దాడులు అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఏపీ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత ఇంటిపై, పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడులకు ప్రయత్నించారు. అయితే 2024 ఎన్నికల్లో కథ మారిపోయింది. కుడి ఎడమైంది. వైసీపీ ఘోర పరాజయం పాలైతే టీడీపీ కూటమి అధికారంలోకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పోలింగ్ రోజు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలింగ్ విధుల్లో ఉన్న ఒక సీఐపై కూడా దాడి చేశారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఎన్నికల్లో పిన్నెల్లి ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి మొదటగా ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఇటీవలే ఆయన బెయిల్పై బయటకొచ్చారు. మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారంటూ సిఐడి కేసు నమోదు చేసింది. దీంతో జోగి రాజీవ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడితో పాటు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు. అయితే కోర్టు తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది. ఈ 2 కేసుల్లో అరెస్టులు చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులు రాగానే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో నందిగంని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు మాజీ ఎంపీకి 2 వారాల రిమాండ్ విధించింది. ఇదే కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్ పైన కేసులు నమోదయ్యాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలసిల రఘురాంతో పాటు దేవినేని అవినాష్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ముగ్గురిని పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలీసులు అరెస్టుల భయంతో వైసీపీ నేతలు ప్రస్తుతం అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు మంగళగిరి పోలీసులు మాజీ మంత్రిని విచారించారు. అయితే జోగి రమేష్ విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు తీర్పు జోగి రమేష్కి వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఆయన అరెస్టు తప్పదని వైసీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. ఈ కేసులతో పాటు వైసీపీ హయాంలో డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరించిన నేతలు కూడా ఏ కేసు మెడకు చుట్టుకుంటుందోనని గుండెలు గుప్పెట్లో పెట్టుకున్నారు.